స్థానిక ఎంపీటీసీల ఎంపీపీల 5 సంవత్సరాల పదవీకాలం ముగిసినందున ప్రజాపాలన కుంటుపడకుండా యథావిధంగా కొనసాగేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి డిపిఓగా దేవరాజు నియమితులయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన దేవరాజు మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో మండల అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. ఈ సందర్భంగా న్యూస్9 టీవీతో ఇలా ముచ్చటించారు. తన వంతుగా మండల అభివృద్ధికి కృషి చేయగలనని మండల పంచాయతీ అధికారి టి జగదీష్ గారు తెలియజేశారు. దేవరాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిన్నటితోటి మొత్తం 5 సంవత్సరాల పదవీ కాలం అనేది ఎంపీటీసీలకు ఎంపీపీ గారు అయిపోవడం జరిగింది. ఆ ఎంపీపీ గారి ప్లేస్లో మండల ప్రత్యేక అధికారిగా నేను ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మండలంలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యము అదేవిధంగా పారిశుద్ధ్యం పైన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఇక్కడున్న మండల అభివృద్ధి అధికారి అదేవిధంగా మండల పంచాయతీ అధికారి మరియు సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది అందరితో సమన్వయం చేసుకొని మన మల్లాపూర్ మండలాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందుంచడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా ఎటువంటి విపత్తులు తలెత్తకుండా, అంటురోగాలు తలెత్తకుండా అక్కడ ఉన్న మెడికల్ సిబ్బందిని అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా నిరంతరం అప్రమత్తం చేసుకుంటూ మన చర్యలు తీసుకుంటూ మన మండల ప్రత్యేక అధికారిగా అన్నీ కూడా ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మండల పరిషత్కి వచ్చే 15th ఫైనాన్స్ నిధులు, గ్రామ పంచాయతీ కట్టే 15th ఫైనాన్స్ నిధులు అన్నింటిని కూడా క్రోడీకరించుకొని మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను, మండలానికి సంబంధించిన అన్ని కూడా గ్రామ పంచాయతీలు అదేవిధంగా ముఖ్యంగా మనకు ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా నిధులతోటి సమస్య సతమతం కాకుండా ఉండడానికి అటు ఎంపీటీసీ నిధులు, గతంలో వచ్చిన నిధులను అదేవిధంగా ఎంపీపీ నిధులను కూడా మనం అభివృద్ధిలో కార్యక్రమంలో ఖర్చు పెట్టిస్తాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా మనకు 15th ఫైనాన్స్ నిధులు వస్తుంటాయి. ఆ నిధులతోటి పారిశుద్ధ్య చర్యలు, రోడ్ల క్లీనింగు, డ్రైనేజీల క్లీనింగు అదేవిధంగా ఫాగింగ్ యాక్టివిటీసు చేసుకుంటూ ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు లేకుండా చర్యలు తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే నేను జిల్లా పంచాయతీ అధికారిగా చేస్తున్నా కనుక ఈ యొక్క పంచాయతీ డిపార్ట్మెంట్లో ఒక సుదీర్ఘమైన అనుభవంతో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడున్న గతంలో చేసిన ప్రజాప్రతినిధులతోటి, గతంలో చేసిన మాజీ సర్పంచులతోటి, మాజీ ఎంపీటీలతోటి అదేవిధంగా గౌరవ మాజీ ఎంపీపీ గారు సమన్వయంతో అదేవిధంగా ప్రజలతోటి కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటూ ప్రతి వారం ఒకరోజు ఖచ్చితంగా మన మల్లాపూర్ మండలంలో కేటాయించుకొని అన్ని ఊర్లు కూడా విజిట్ చేస్తూ ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవడానికి